విజయనగరంలో రాముడి విగ్రహం ధ్వంసం కావడంపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. గతంలో విగ్రహాలు రథాలపై దాడులు జరిగే సందర్భంలో మంత్రులు వ్యవహరించిన తీరు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్రంగా ఆక్షేపించారు. రథం దగ్ధమైన ఘటనపై కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా స్పందించిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రపంచ స్థాయిలో విశ్వగురు స్థానంలో నిలబడడానికి నిరంతరము కూడా కృషి చేసి ఈ దేశ ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి మహానుభావుడు మనందరి తాలూకు అదృష్టం ఈ భారతదేశం చేసుకుంటుంది. ప్రపంచ స్థాయిలో విశ్వగురు స్థానంలో నిలబడడానికి నిరంతరము కూడా కృషి చేసి ఈ దేశ ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి ఇదివరకు అంతర్వేదిలో ఒక రథాన్ని కలిసినప్పుడు చాలా క్యాజువల్గా తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ఆంజనేయ స్వామి ఆ చెయ్యి తీసేస్తే ఏముంది, ఇంకోటి కట్టుకోవచ్చు, లేకపోతే విగ్రహాలు పోతే ఏముంది, ఆ రథం ఖరీదంతా ఒక 10 కేజీలు ఆ వెండి ఇచ్చేస్తే సరిపోతుంది అనే భావనతోటి మాట్లాడటం వలన ఈ అరాచక శక్తులు రెచ్చిపోయి ఈ విపరీతమైన అరాచకాలకి పాల్పడటం జరుగుతుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ అట్లాగే మిగిలిన ఇతర రాజకీయ సంస్థలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాతో పాటు బీజేవైఎం నుంచి అట్లాగే ఎంతో ఆధ్యాత్మికతోటి ఉన్న స్వామీజీలు, మిగిలిన వారు, రామభక్తులు, విహెచ్పి అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వము కళ్ళు తెరిచి వెంటనే వాళ్ళకి ఎవరైతే ఈ దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉంది. ఎంత దారుణం అంటే, ఇంత అపచారం జరిగినప్పుడు మా నాయకులు అక్కడికి వెళ్ళి ఆ గుడి దగ్గర రాముల వారికి రాత్రి 12 గంటల వరకు పంపించకపోవటం అనేది చాలా దారుణం. అంటే కేవలము ఈ పోలీసు వ్యవస్థ కూడా ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది చాలా తప్పు. రాజకీయాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తుంది. తర్వాత ఏమవుతుందో మీకు అందరికీ తెలుసు. వచ్చే ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లోని వైఎస్ఆర్సీపీ ఉండదు. వైఎస్ఆర్సీపీ గల్లంత అవుతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే ఎవరైతే ఈ దురాచారాలకి పాల్పడుతున్నారో, ఈ రాముడి విగ్రహాలని లేకపోతే ఆంజనేయ స్వామి విగ్రహాలని ఇటువంటి ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళకి కూడా తగిన శిక్ష పడుతుంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కూడా ఇమ్మీడియట్గా దీనిపైన ఎంక్వైరీ చేసి అట్లాగే వాళ్ళని నిందితుల్ని పట్టించవలసిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అట్లాగే మిగిలిన ఆలయాల్లో కూడా ప్రాపర్ రక్షణ కల్పించవలసిన బాధ్యత ఉంది అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే మంత్రి అల్లంపల్లి కూడా ప్రత్యేకమైన క్యాంపు చేస్తాం. దానికి సంబంధించి సీనియర్ ఆఫీసర్ని సంఘ విద్రోహ శక్తులు ఇటువంటి పనులకి పాల్పడేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక మంత్రి క్యాజువల్గా మాట్లాడటం అయిపోయింది. అంటే ఒక హిందూ దేవాలయాల పైన, హిందూ సంస్కృతి పైన, హిందూ దేవుళ్ళ పైన చాలా క్యాజువల్గా మాట్లాడటం వలన అప్పటి నుంచి మీరు మొదలైంది. మీరు ఒక్కసారి పాత రికార్డ్స్ చూసుకోండి. ఇప్పుడు ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానము దాన్ని కూడా ఒక గౌరవనీయులైన మంత్రివర్యులు ఏ విధంగా మాట్లాడారు అనేది అందరికీ తెలుసు. మీ అమ్మ మొగుడు కట్టాడా, ఇటువంటి భాషలు మాట్లాడితే అంటే హిందూ సంస్కృతి పైన ఎంత చులకన భావన వచ్చే పరిస్థితి ఉందా అనేది ఒక్కసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అట్లాగే ఇది విపరీతం చేసుకోవడానికి సిద్ధంగా ఉండేటటువంటి